రైట్. రైట్. సో మనకి ఏంటంటే బ్యాక్ అండ్ పూల్లో రెండు సర్వర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ సర్వర్ కనెక్ట్ అయింది, ప్యాకెట్ దేనికి ఫార్వర్డ్ చేసింది, లోడ్ బ్యాలెన్సర్ సర్వర్ 2కి ఫార్వర్డ్ చేసింది. సెకండ్ సెంటర్. అంటే ఈ డిఫరెన్స్ అర్థం అవడానికి నీకు పేజ్ ఇలా కన్ఫ్యూజన్ చేసుకుంటే డైరెక్ట్ గా అయితే మనకి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది, మనకి అర్థం కాదు కదా. రెండు ఓకే రిక్వెస్ట్ ఓకే. ఒకే వెబ్సైట్ పేజ్ ఓపెన్ ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేస్తుంది తెలుసుకోవడానికి టూ వెబ్సైట్ పేజెస్ మార్చారు. మళ్ళీ రీప్రెస్ క్లిక్ ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏది ఓపెన్ అయింది, పై వన్ వెబ్సైట్ 1 ఓపెన్ అయింది. వన్. మళ్ళీ రీప్రెస్ క్లిక్ చేయండి, వెబ్సైట్ 2 ఓపెన్ అయింది. థర్డ్ రిక్వెస్ట్, ఫోర్త్ రిక్వెస్ట్ 1, ఫిఫ్త్ రిక్వెస్ట్ 2, సిక్స్త్ రిక్వెస్ట్ 1. అంటే లోడ్ షేర్ అవుతుందా లేదా? ఎస్ ఎస్ ఎస్. దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్. ఓకే. సో ఇలా మనం లోడ్ బ్యాలెన్సర్స్ ని గూగుల్లో కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే. సో ఇది ఓకే కాన్సెప్ట్ ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్. సో ఓకే. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఆప్షన్స్ రేపు ఒకసారి చూపించి విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే. కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు వచ్చేస్తుంది, ప్రాసెస్ అర్థమైతే. ఎస్ ఎస్. ఓకే. అండ్ సో ఇక్కడ క్లౌడ్ నాట్ కూడా రేపు చెప్తారా ఏమన్నా క్లౌడ్ నాట్ గురించి? క్లౌడ్ క్లౌడ్ నాట్. క్లౌడ్ నెట్ అనేది జస్ట్ మనకి రూల్ అన్నది. సో మనకంటే నాటింగ్ రూల్స్ అనేది అప్లై చేయడం. ఎస్ కావాలంటే మనం రేపు అప్లై చేద్దాం నెట్వర్క్ మీద. ఓకే క్లౌడ్ నెట్ ఓకే. కావాలంటే జస్ట్ ఆ రూల్స్ అప్లై చేయడం. ఇట్స్ నాట్ లైక్ కాన్ఫిగరేషన్. సో దిట్ ఈస్ పాలసీ. ఓకే. పాలసీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవడం. నాటింగ్ పాలసీ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. మన ఐపీ అడ్రస్ ని ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీకి కన్వర్ట్ చేయడానికి నాట్ యూజ్ చేస్తాం. ఓకే. ఇట్స్ ఏ సర్వీస్. ఓకే. వీ కెన్ సీ ఇట్. సో అది మన ఎనీవే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ లో వస్తుంది, విల్ సీ ఇట్. ఓకే ఓకే. Okay. Yes. Thank you. I will share the థ్యాంక్ recording. యూ. You can check it. ఓకే.